ఇక్కడ జరుగుతున్నటువంటి యుద్ధము పేదవాడికి పెత్తందారితనానికి. పేదవాడైనటువంటి నేను పెత్తందారితనం పైన ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామి గారిని కాదని టికెట్ మీకు ఇవ్వడం జరిగింది. సో అక్కడున్న బలగం కావచ్చు, అక్కడున్న కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి టీం ఏదైతే ఉందో పూర్తిగా 95% సో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అసలు ఆ విషయం మీకు తెలియదంట కదా, తెలిసిన తర్వాత ఎలా అనిపించింది? మేడం, నేనైతే ఏ రోజు కూడా నాకు ఈ టికెట్ వస్తుంది అని కలలో కనలేదు. పెళ్లి కూడా వద్దనుకొని ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. అవును మేడం. కారణం ఏంటో తెలుసుకోవచ్చు? ఒక రాజకీయ నాయకులుగా ప్రజాసేవ చేస్తే మన గ్రామానికి, మన మండలానికి మంచి జరుగుతుంది, మంచి సేవ చేయాలా అనే నిబద్ధతతో. మరి ప్రత్యర్థి గురించి ఏమంటారు? సునీల్ గారి గురించి ఏమంటారు? సో టగ్ ఆఫ్ వార్ లా ఉంటుందా? కాంపిటీషన్గా ఫీల్ అవుతున్నారా? ఏమంత పెద్దగా పోటీ లేదు మేడం. ఈజీగా ఒక 20-25 వేల మెజారిటీ దగ్గర. సో చాలా మంది ఏంటంటే వై నాట్ 175 అనేది రాంగ్, వాళ్ళు ఓడిపోతారన్న భయంతో వై నాట్ 175 అని అంటున్నారు. ఆ రోజు ఇటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇటువంటి అభివృద్ధి పథకాలు కానీ లేవు. అప్పటికే 151 వచ్చిన సందర్భంలో. నమస్కారం, మీరు లేకపోయారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలు అండ్ ఎలక్షన్స్ అనగానే డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి డబ్బు ఇప్పుడు మీ దగ్గర లేదు. అతి సామాన్యమైన కుటుంబం, నిజంగా చెప్పాలంటే నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. సో ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యారు. సో డబ్బు ఖర్చు చేయాలి ఎన్నికల్లో, అది అందరికీ తెలిసిన వాస్తవమే. సో మరి ఎలా చేస్తారు? దాని గురించి ప్రచారం ఎలా జరుగుతుంది? మేడం, ఆ రోజే చెప్పినారు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ గారు, ఇక్కడ డబ్బుతో సంబంధం లేదు, ఇక్కడ జరుగుతున్నటువంటి యుద్ధము పేదవాడికి పెత్తందారితనానికి. పేదవాడైనటువంటి నేను పెత్తందారితనం పైన ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి? ఎక్కడికి పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఏ పల్లెకు పోయినా మన జగనన్న గారి ఆశీస్సులతో బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు మన జగనన్న గారంటే మన సంక్షేమ పథకానికి సృష్టికర్త వస్తున్నారు అనే ఉద్దేశంతో ఏ ఒక్క గ్రూపులు తగాదాలు లేకున్నట్ల మహిళలు, విద్యార్థులు, యువకులు అందరూ మూకుమ్మడిగా మమ్మల్ని గ్రామాల్లో స్వాగతిస్తున్నారు. సో ఉట్టి సంక్షేమ పథకాలతో గెలిచేస్తారా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఏమంటారు? గెలుస్తాం మేడం. అభివృద్ధి కూడా చేయాలి కదా. అభివృద్ధి ఉంది కదా మేడం. ఇక్కడ అభివృద్ధి అంటే ఆ కాలంలో ఎక్కడ చూసినా పేదవాళ్ళు చినిగినటువంటి డ్రెస్ వేసుకొని పోయేవాళ్ళు. ఈరోజు సరి సమానమైనటువంటి విద్యార్థి దశ ఉండాలనే ఉద్దేశంతో మన జగనన్న గారు టైస్ కానీ, బట్టలు కానీ, షూ కానీ 2-3 జతలు ఇస్తున్నారు. ఎంత కోట్లకు ఎదిగినటువంటి వాళ్ళైనా, మన పేదవాళ్ళైనా పాఠశాలల్లో, కాలేజీల్లో, స్కూళ్ళలో సరి సమానత్వం అనేది ఉండాలనే దృష్టితో ఈరోజు నాడు నేడు పనుల్లో కానీ అభివృద్ధి అనేది అక్కడే కనబడుతుంది. సో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అసలు ఆ విషయం మీకు తెలియదంట కదా. సో లేచి చూడగానే చాలా మంది వెహికల్స్ ఇక్కడ ఉండడం, బైక్లు ఉండడం తెలిసిన తర్వాత ఎలా అనిపించింది? మేడం, నేనైతే ఏ రోజు కూడా నాకు ఈ టికెట్ వస్తుంది అని కలలో కనలేదు. ఆ దేవుడు ఇచ్చినటువంటి వరము మా జగన్మోహన్ రెడ్డి సార్ కానీ నేను మరియు మా కుటుంబ సభ్యులు ప్రాణం ఉన్నంత వరకు ఆయన్ని తలుసుకుంటాం మేడం. సో వ్యవసాయ కూలీగా వర్క్ చేశారు అండ్ ప్రభుత్వంలో ఎవరికైతే పనులు ఉంటాయో ప్రభుత్వ ఆఫీసులో అవన్నీ కూడా మీరు దగ్గరుండి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ తరపున మీరు వెళ్ళి పని చేసేవాళ్ళంట. ఎస్, చేసినాను మేడం. ఎందుకు అంటే అప్పటి నుంచే మనకు ప్రజాసేవ చేయాలన్న ఒక ఆశాభావం ఉండేదా? అవును మేడం, ఉంది. ఇక్కడే ఇదే గ్రామానికి సంబంధించినటువంటి నర్సయ్య అనే అతను చాలా నిరుపేద
కుటుంబం. అతను ప్రమాదవశాత్తు కాలు జారి ఈ బావిలో పక్కనటువంటి 15 మీటర్స్ అవుతుంది చనిపోతే మన ఎస్ఐ గారికి ఫోన్ చేసి వాళ్ళు వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించిన తర్వాత దాన్ని ఆటో చేసి బయటికి తీపిచ్చి ఆటోలో మడక్సిర గవర్నమెంట్ ఆసుపత్రికి వేసుకుపోయి పోస్ట్మార్టం చేపించి ముందుండి మరలా తీసుకొని వచ్చి ఆ డెడ్ బాడీని వాళ్ళకి అప్పగిచ్చి మొత్తం పనులన్నీ పూర్తి అయ్యి పేపర్ వర్క్ అంతా పూర్తి అయిన తర్వాత పోలీసు వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత నేను వచ్చినాను మేడం ఇక్కడికి. సో అసలు మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు టికెట్ ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చారు అంటే మీరేమంటారు? ఖచ్చితంగా ప్రజల్లో మంచి నైపుణ్యత ఉంది, ప్రజాసేవకుడు, ప్రజల మనిషి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని దశలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ మంచి సేవ చేస్తాడు, మంచి అనుభవం ఉంది. రేపొద్దున మనకు కూడా చాలా పనుల్లో నిమగ్నమై పూర్తిగా మనకు సేవ చేస్తాడు అనే ఉద్దేశంతో మన ప్రాంత ప్రజలందరూ మన జగనన్న గారికి తెలియజేసిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఒక్కసారి కాదు 2-3 సార్లు ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు టికెట్ ఇచ్చినారు మేడం. సో యూజువల్గా ప్రజలు మీకు సపోర్ట్ చేస్తున్నారు, అది 100% నిజమే. బట్ చుట్టూ ఉన్న కార్యకర్తలు వీళ్ళకి సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామి గారిని కాదని టికెట్ మీకు ఇవ్వడం జరిగింది. సో అక్కడున్న బలగం కావచ్చు, అక్కడున్న కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? అని తిప్పేస్వామి గారి గురించి కూడా చెప్పాలి, ఆయన సపోర్ట్ చేస్తున్నారా? అవును మేడం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి టీం ఏదైతే ఉందో పూర్తిగా 90-95% మాకు వచ్చినారు మేడం, మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఒకరో ఇద్దరు ఇంకా కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళతో కూడా మాట్లాడినాను, అన్నా ఇంక 2 days టైం వస్తాం అన్నారు. అదే రీతిలో మన ఎమ్మెల్యే గారిని కూడా కలిసినాం, తిప్పేస్వామి గారిని. సార్ ఇట్లా జగనన్న గారు పంపించినారు, ఆశీర్వదించండి సార్ అంటే, సరే తప్పకున్నట్లా నిన్ను ఆశీర్వదిస్తాను, ఏ ఒక్క పార్టీలోకి పోను, ఖచ్చితంగా జగన్ సారు మన బంధువు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. బట్ బయట టాక్ మాత్రం వేరేగా ఉంది, అసలు సపోర్ట్ చేయట్లేదు, ఆయన చాలా అసంతృప్తితో ఉన్నారు అనేది వినిపిస్తుంది. లేదు మేడం, ఏది ఏమైనా సరే మన ఎన్నికల కోడ్ వచ్చిన తక్షణమే సంపూర్ణంగా మా జట్లో వచ్చి సపోర్ట్ చేస్తారు మేడం. ఓకే. సో ఎన్నికల్లో ప్రత్యర్థి అనేది వెరీ ఇంపార్టెంట్, అపోనెంట్. సో మాజీ ఎమ్మెల్యే కొడుకు సునీల్ గారు మీ ప్రత్యర్థి, బలంలోనూ బలగంలోనూ డబ్బులోనూ మీకంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. సో ఆయనతో ఢీకొనడం ఎలా ఉంది? ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి మేడం. ఎక్కడికి పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఇక్కడ హేమావతిలో మహిళా స్వయం శక్తి సంఘాలు ఉన్నాయి మేడం. చాలా పేద కుటుంబం, డబ్బు లేనటువంటి వ్యక్తి, ఇదో 50 రూపాయలు నీ ఎన్నికల ఖర్చు కోసం ఇస్తాం, హ్యాపీగా మీరు ఎన్నికలు చేయండి అని అక్కడే మీటింగ్ కండక్ట్ చేసి ఇచ్చినాను మేడం. ఇదో ఇప్పుడున్నటువంటి ఈ కారు కూడా మన పార్టీ ఆఫీస్ నుంచినే మేడం నాకు పంపించినారు. ఓకే. సో మొత్తానికి అలా హెల్పింగ్ అయితే వస్తుంది, సపోర్ట్ అయితే వస్తుంది. మరి ప్రత్యర్థి గురించి ఏమంటారు? సునీల్ గారి గురించి ఏమంటారు? సో టగ్ ఆఫ్ వార్ లా ఉంటుందా? కాంపిటీషన్గా ఫీల్ అవుతున్నారా? ఏం మేడం, సునీల్ కుమార్ గారికి అయితే నాకు అతనికి పోటీ ఏమంత పెద్దగా పోటీ లేదు మేడం. అసలు పోటీనే లేదంటారు? పోటీ ఉన్నా కూడా మీకు మీరే సాటి, ఈజీగా ఒక 20-25 వేల మెజారిటీతో గెలుస్తుంది మేడం. సో ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇక్కడ మడకశిర నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఏమైనా మీ దృష్టిలోకి వచ్చాయి, ఎటువంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నారు? అవును మేడం, వచ్చింది. ఏం సమస్యలు ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు? ఈ ప్రాంతంలో చాలామంది, ఎక్కువ మంది యువకులు బెంగళూరు, ఆల్మోస్ట్ ఒక 30-40% మాకు ఉన్నటువంటి సమాచారం బెంగళూరులో వలసపోయినారు. సో వాళ్ళంతా ఒకే దృష్టి, అన్న ఏదైనా పరిశ్రమలు తీసుకొని వస్తే ఈ పరిశ్రమల్లో మేము ప్రతిరోజు ఇక్కడ పనులకు వెళ్ళడం, కూలికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ 20,000 ఇచ్చినా 30,000 ఇచ్చినా అక్కడ ఉన్నటువంటి ఖర్చులకు దీనికి సరిపోతుంది. దయచేసి జగనన్న సార్తో మాట్లాడి చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయండి
అని అంటున్నారు. ఎన్నికల తర్వాత మీరు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయ్యాక ఇక్కడున్న సమస్యలు ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు? ప్రధానంగా ఈ సాగునీరును కృష్ణా జలాల నుంచి తీసుకొని వచ్చి మరలా అదేవిధంగా యువకులకు పరిశ్రమలు ఏర్పాటు చేసి యువత వలస వెళ్ళకుండాట్లా ఇక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేసి గ్రామాలలో త్రాగునీటిని మరలా అనేకమైనటువంటి ఈ కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ ఒక బుక్లెట్ ఫైల్ ఏర్పాటు చేసి మన జగనన్న గారితో మాట్లాడి, సార్ ఖచ్చితంగా మన ప్రాంతంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయి, వీటిని పూర్తిగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మీదే సార్. ఈరోజు ఎన్నికలలో మేము ఇటువంటి హామీలు ఇచ్చినామని మన జగనన్న సార్తో మాట్లాడి ఖచ్చితంగా దీనిపైన అవగాహన కల్పించి వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం మేడం. సో యూజువల్గా మీరు ఎక్కడైనా ఇంట్లో తప్పితే భోజనం ఎక్కడా చెయ్యరు అని విన్నాను. అలాంటిది అటువంటి మీ మీద ఒక ఆరోపణ వచ్చింది. కర్ణాటక నుంచి వస్తున్నప్పుడు సారాయి తీసుకొని తరలిస్తున్నారు అనే కేసు మీ మీద నమోదైంది. సో దానికి మీరు ఇచ్చే జవాబు ఏమిటి? మేడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారే తప్ప మీరు ఎక్కడైనా ఈ ప్రాంతంలో ఈ మండలంలో ఈ 5 మండలాల్లో ఎక్కడైనా మీరు విచారించండి, కనీసం బయట మంచినీళ్ళు తాగలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అటువంటి దురాగతాలకు ఎందుకు పాల్పడతాను మేడం? సో యూజువల్గా మడకశిర నియోజకవర్గంలో టీడీపీ పెట్టిన అన్ని సభలు సక్సెస్ఫుల్ అయ్యాయి, అందుకనే ఇక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి మీకు టికెట్ ఇవ్వడం జరిగింది అని అంటున్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇవి తెలుగుదేశం పార్టీ సభలే. లేదు మేడం, అబద్ధం. లేదా మన నారా లోకేష్ గారు పెట్టినటువంటి సభ శంఖారావం పూర్తిగా అటర్ఫ్లాప్ అయింది. కనీసం మన మండలంలో ఆసరా ప్రోగ్రాం పెట్టిన రోజు 4,000-5,000 మంది జనాభా పీపుల్స్ వచ్చినారు. ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అంతమంది కూడా రాలేదు. బట్ సోషల్ మీడియాలో ఎక్కడో టీడీపీ హవాయే నడుస్తోంది, ఉట్టి సంక్షేమ పథకాల మీదే ఆధారపడ్డారు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, అంతే, మిగతాదంతా అభివృద్ధి కావచ్చు యువత కావచ్చు ప్రతి ఒక్కళ్ళు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు, టీడీపీదే హవా అంటున్నారు. లేదు మేడం, సంక్షేమ పథకము ఉంది, అభివృద్ధి కూడా ఉంది, రెండు సరి సమానంగా జరుగుతున్నాయి. అంటే వాళ్ళకి కనబడటం లేదు. అభివృద్ధి జరిగిందా లేదా అనేది వాళ్ళ కంటికి కనబడటం లేదో ఏమో. మీరు చెప్పండి. ఈరోజు నాడు నేడు అనేది ఉంది, పూర్తిగా శిథిలావస్థలో ఉన్నటువంటి పాఠశాలలు, ఈ వైద్యశాలలు ఇవన్నీ పూర్తి దశలో నేలపై స్తంభించిపోయినటువంటి వాటివి ఈరోజు పెద్ద ఎత్తున ఎక్కడికి పోయినా పాఠశాలలు కానీ వైద్యశాలలు కానీ ఆర్బీకేలు కానీ ఈ సచివాలయాలు కానీ ఇవన్నీ అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయి. ఆ రోజు ఎవరైతే ఒక పెన్షన్ కానీ ఇంకొక దానికి కానీ అప్లికేషన్ తీసుకొని రావాలంటే మారుమూల ప్రాంతం నుంచి మండల పరిషత్ గుడిబండకు రావాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఈరోజు ఏ ఒక్కరు కూడా ఒక్క చోటికి పోకున్నట్ల ఈ సచివాలయం ద్వారా సిబ్బంది వాలంటీర్లను ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటి వద్దనే అన్ని సంపూర్ణంగా వారి యొక్క సమస్యలు పరిష్కరించి వాళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ సార్కి దక్కింది. సో వాలంటీర్లని ప్రభుత్వ పనులకు కాకుండా పార్టీ పనులకు ఉపయోగించుకుంటున్నారు అంటున్నారు. లేదు మేడం, ఎక్కడా లేదు. అపోహలే తప్ప ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రెషరైజ్ చేస్తున్నారు. లేదు లేదు మేడం, అది అబద్ధం అంటారు. అబద్ధం మేడం. సో మన జగన్మోహన్ రెడ్డి సార్ ఏదైతే సంక్షేమ పథకాలు మీ ఇంటికి ఏదైతే 5 ఇయర్స్లో అందజేసినారో అటువంటివి కూలంకుషంగా వివరించి చెప్పండి అని ఈ పార్టీ ప్రోగ్రాం కాకున్నట్ల ప్రభుత్వ ప్రోగ్రాం ఎంపీడీఓ వాళ్ళు కావచ్చు, తహసీల్దార్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇంటింటికి ఈ గడప గడపకు ప్రోగ్రాంలో వివరించి చెప్పినారే తప్ప పార్టీ ప్రోగ్రామ్కి ఏం కాదు. సో మీరు ఎమ్మెల్యే అభ్యర్థి అని ప్రకటించిన తరువాత సో చాలామంది ఇంట్లో ఉండండి కాస్ట్లీ ఇల్లు సో అన్నట్టు మడకసిరలో కూడా ఒక పెద్ద హౌస్లో ఉండమని చాలామంది చెప్పారు. అవును మేడం, పేర్లు అనవసరం. బట్ ఇంకా కూడా రాజశేఖర రెడ్డి గారు కట్టించిన ఇంట్లోనే ఉంటున్నారు. దీనికి ఏమైనా కారణం ఉందా? ఏమీ లేదండి మేడం. ఇంతకు ముందు కూడా మన
రాజశేఖర రెడ్డి గారు నిర్మించినటువంటి ఒక ఇంటిలోనే నివసిస్తున్నాను. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎమ్మెల్యే అయ్యాక కూడా ఇక్కడే ఉంటారా? అవును, ఉంటాను మేడం. కన్ఫర్మ్, ఇది రికార్డ్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఉంటాను మేడం, దాంట్లో డౌటే లేదు మేడం. సో జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అంటున్నారు. అది నిజంగా చెప్పాలంటే ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వని విషయం. సో చాలామంది ఏంటంటే వై నాట్ 175 అనేది రాంగ్, వాళ్ళు ఓడిపోతారన్న భయంతో వై నాట్ 175 అని అంటున్నారు. లేదు మేడం, ఆ రోజు ఇటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇటువంటి అభివృద్ధి పథకాలు కానీ లేవు. అప్పటికే 151 వచ్చిన సందర్భంలో ప్రతి ఇంటికి ప్రతి కడపకు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు కల్పించినటువంటి ఘనత జగనన్న గారికి ఉంది. సో ప్రశాంత్ కిషోర్ గారు, అందరికి తెలుసు ప్రశాంత్ కిషోర్ గారు, ఆయన ఘోరంగా జగన్ ఓడిపోతాడు ఈసారి అని సభాముఖంగా చెప్పేశారు. లేదు మేడం, ఎందుకు అలా అనాల్సి వచ్చింది? ఒకప్పుడు 2019 ఎలక్షన్స్లో ఆయనే దగ్గరుండి గెలిపించారు, ఇప్పుడు ఆయనే రివర్స్ అయ్యారు. దేనికి కారణాలు ఏమైంటాయి? ఏదో మేడం, మొత్తానికైతే వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో టీడీపీ జనసేన కూటమి కలిస్తే బలంగా మారుతుంది అనుకున్నారు, అండ్ బలహీనం అయిపోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికమైనటువంటి సీట్ల మెజార్టీతో ఈ రాష్ట్రాన్ని పాలిస్తారు అనే ఒక ఇది దడ పుట్టింది వాళ్ళకి. మునుపటి ఎలక్షన్స్ రిజల్ట్సే ఈసారి కూడా కంటిన్యూ అవుతాయి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన బీజేపీ వాళ్ళు కావచ్చు, దడ పుట్టినటువంటి సందర్భంలో మేము సింగిల్గా ఎదుర్కోలేకపోతున్నాము, ఏదైనా కూటమి పెట్టుకుంటే బాగుంటుంది అని ఐడియాస్ తప్ప ఎన్ని కూటమిలు పెట్టినా అది ఈ మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు, అది ఆగే ప్రసక్తి లేదు మేడం. సో టీడీపీకి ఓటు వేయకుండా మీకే ఎందుకు ఓటు వేయాలి ఈ నియోజకవర్గ ప్రజలు? మేడం, గత 5 ఏళ్లలో ఏ టీడీపీ కార్యకర్త కూడా, ఏ నాయకుడు అయినా ఎన్ని అష్ట కష్టాలు వచ్చినా ఏ ఒక్కరు పరామర్శించినది కాదు, మీ బాగోగులు ఏమి అని తెలుసుకున్నటువంటిది కానీ ఎక్కడా కూడా లేదు. ఏ సంక్షేమం వాళ్ళకి చేయలేదు. 5 ఏళ్ళు కనిపించినటువంటి వ్యక్తి ఈరోజు వచ్చి ఓట్లేమంటే మనుషులేమి సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు, వాళ్ళకు కూడా పరిజ్ఞానం తెలివితేటలనే ఉన్నాయి. వీళ్ళు ఎన్నికల కోసమే వస్తున్నారు అని అనుకుంటారు తప్ప ఓట్లు మాత్రం వేయరు. ఏ తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద మండల్ లీడర్ ఉన్నా ఆ ఇంటిలో ఉన్నటువంటి భార్య కానీ కూతురు కానీ ఖచ్చితంగా మనకు ఆసరా వచ్చింది, చేయుత వచ్చింది. మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు తలుపు తట్టి 6 గంటలకు లేపించి పెన్షన్ ఇచ్చినారు అనే మనస్సు పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో అని చెప్పిన ఆ పోలింగ్ వద్దకు పోయిన తక్షణమే ఖచ్చితంగా బటన్ ఫ్యాన్ గుర్తుకే పోతుంది మేడం. సో దొంగ ఓట్లు అనే ఒక పెద్ద ఆరోపణ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉంది. పూర్వం ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత దొంగ ఓట్లు, అండ్ ఇప్పుడు కూడా అదే రన్ అవుతూ ఉంది. సో దానికి మీరు ఎలా తిప్పికొడతారు దాన్ని? మేడం, మన వాళ్ళు ఎక్కడ ఇంతవరకు ఆ ఓట్ల విషయానికే జోక్యం చేసుకోలేదు. ఎట్లనో గెలుస్తాం కదా అత్యధిక మెజారిటీతో అని వాళ్ళ పరిపాలన, వాళ్ళ ప్రజలు, వాళ్ళ వార్డు, వాళ్ళ గ్రామాలు అందరికీ మొబలైజ్ చేసి మన జగనన్న గారు మంచి చేసింటే మీరు ఓట్లేయండి అని అడుగుతున్నారే తప్ప లేనిపోనివన్నీ ఓట్ల రూపంలో అప్లికేషన్ పెట్టేది, ఈ వార్డు నుంచి ఆ వార్డు, ఆ విలేజ్ నుంచి ఈ విలేజు, అటువంటిదేమీ చేసే పోలేదు మేడం, పోరు ఇంకా. సో ఫైనల్లీ మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుంది మేడం? ఎక్కడికి పోయినా, ఏ ప్రాంతానికి, ఏ గ్రామానికి పోయినా విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. సో ఎవరైనా సరే, ఒక వ్యక్తి కావచ్చు, ఒక పార్టీ కావచ్చు, ఒక జెండా కావచ్చు, కనబడిన తక్షణమే మా జగనన్న గారు వస్తున్నారు, మనం ఆదరించాలా, మనం సుఖ సంతోషాలతో ఉండాలా, ఇటువంటి ముఖ్యమంత్రి గారిని మరొక్కసారి మేము గెలిపించాలా అనే సంతోషం అందరి ముఖాల్లో వెదజల్లుతుంది తప్ప ఏ ఒక్కరు కూడా
ఇది చేసే పరిస్థితి లేదు. సో ఇది ఒక పర్సనల్ క్వశ్చన్ అండి, మీ బ్యాంక్ అకౌంట్లో ఇప్పుడు ఎంత డబ్బు ఉంది? 2031 రూపాయలు ఉంది మేడం. ఆ డబ్బుతో ప్రచారం ఎలా చేయాలనుకుంటున్నారు? ఏం లేదం, ఎక్కడికి పోయినా ఏ మండలానికి పోయినా మన నాయకులే స్వతంత్రంగా అన్న డబ్బులు కావాలా, ఇదో తీసుకోనా ఖర్చులకి, ఏం చేయాలి చెప్పానా, ఇదో రోళ్లలో మీటింగ్ పెడుతున్నాం, మీల్స్ మన నాయకులు ఎవరో ఒకరు 1000 మందికో 500 మందికో వాళ్ళే, ఏ ఒక్క రూపాయి కూడా అవసరం లేదన్నా మీరు వచ్చేయండి మేము చూసుకుంటాం. ఓకే, సో అదే నాయకులు అంటే మీరు చెప్పినట్టుగా లోకల్ లీడర్స్ మీ మీద కొంచెం పెత్తనం చెలాయిస్తున్నారు, డామినేట్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పిందే మీరు చేయాలి అని అంటున్నారు, అండ్ వాళ్ళు చెప్పిందే మీరు కూడా చేయాల్సి వస్తుంది అని కూడా వినికిడి, దానికి మీరు ఇచ్చే సమాధానం మేడం? నేను కూడా గుడిబండ గ్రామ పంచాయతీ మేజర్, గ్రామ పంచాయతీ సర్పంచ్గా గత 5 సంవత్సరాలు అనుభవించినాను. ఎన్నికలలో నాయకుడు ఏ విధమైనటువంటి కష్ట సుఖాలు అనుభవిస్తాడు, ఏ విధంగా అతను ప్రజల దగ్గర ఇది చేస్తాడు, అతనికి ఏ విధమైనటువంటి మర్యాద ఇవ్వాలా అనే ఉద్దేశం నాకు కూడా ఉంది మేడం. నేను కూడా ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేసినాను, టీచర్గా, వివో అనిమేటర్ బుక్ కీపర్గా పనిచేసినాను. మరలా వైఎస్ఆర్సిపి ఎస్ఎస్ఎల్ కన్వీనర్గా పనిచేసినాను. ఒక లీడర్ యొక్క కష్ట సుఖాలు అన్నీ తెలుసు. మన కోసం, మన పార్టీ కోసం ఇళ్ళవేళలా పనిచేసి పోలింగ్ బూత్ వద్ద ప్రాణత్యాగమైన చేసి ఎన్నికల్లో మన పార్టీకి కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు, పనిచేసినటువంటి నాయకులు ఎవరు వచ్చినా, ఏ అర్ధరాత్రిలో వచ్చినా నేను స్వతంత్ర నిర్ణయం తీసుకొని ఆ నాయకునికి, కార్యకర్తకు వెనుకడకుండా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఎవరి యొక్క ఒత్తిడి లేకుండా పనిచేసేదానికి సిద్ధంగా ఉంటాను మేడం, చేసి తీర్తాను. సూపర్. అండ్ ఇప్పుడు కుటుంబ నేపథ్యానికి వస్తే, అమ్మగారిని ఇందాకే చూశాను, తను ఇప్పటికీ చింతకాయలు కొట్టుకుంటూ తన వృత్తి తను చేస్తూనే ఉంది, ఇంకా అలానే చేస్తూ ఉంటారా? అవును మేడం, చేస్తుంటాను. ఇంతకు ముందే చెప్పాలనుకోండి అన్న, ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి గుడిబండకు కానీ లేకుంటే మడక్సిర కానీ ఏ ఒక్కరి దగ్గర 10 రూపాయలు ఇప్పించుకొని లేదంటున్నారు కదా, ఇటువంటి చిన్న చిన్న ఖర్చులు ఏ విధంగా భరిస్తారో అని అడుగుతాను అనుకోండి. కేవలం ఈ చింతపండు వ్యాపారంతో ఒక సంవత్సరం ఏదో 1,00,000 రూపాయలు, 50,000, 70,000 ఆదాయం వస్తే ఆ డబ్బుతోనే ఈ సమాజ సేవ చేస్తూ ప్రజలకు నిరంతరం పని చేస్తూ సర్వీస్ చేస్తున్నాను. ఎప్పటి నుంచో అంటే పెళ్లి కూడా వద్దనుకొని ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. కారణం ఏంటో తెలుసుకోవచ్చా? అంటే ప్రజల్లో ఒక రాజకీయ నాయకులుగా ప్రజాసేవ చేస్తే మన గ్రామానికి, మన మండలానికి మంచి జరుగుతుంది, మంచి సేవ చేయాలా అనే నిబద్ధతతో ఎక్కడ కూడా 10 రూపాయలు కూడా తీసుకోకున్నట్ల మన జగనన్న గారు ఏ విధంగా అవినీతి రహిత పాలన సాగిస్తున్నారో వాళ్ళ అడుగుజాడల్లో ఉండి ఈ నియోజకవర్గానికి నిస్వార్థంగా పని చేయాలా, సేవ చేయాలా అనే ఒక ఆశ మనలో పుట్టింది మేడం. ఓకే, సో చివరిగా ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, ప్రజలకి ఇంతకు ముందు మన జగనన్న గారు ఏ విధంగా మీకు కానీ, మీ కుటుంబానికి కానీ, మీ విద్యార్థులకు కానీ మంచి చేసినారో అదే రీతిలో మమ్మల్ని కూడా ఆదరించండి. మమ్మల్ని ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మీరు ఆదరిస్తే ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మనం కూడా ఆ జగనన్న సార్ అడుగు జాడల్లో నడిచి మీకందరికీ నిస్వార్థంగా, నిజాయితీగా సేవ చేస్తాను అని ముందుకు వెళుతున్నాను మేడం. సార్, మీరు ఎంతవరకు చదువుకున్నారు? మేడం, నేను ఇంటర్మీడియట్ గుడిబండలో 9th 8th వరకు చదివినాను. మరలా హాస్టల్ షిఫ్టింగ్ చేసిన తర్వాత మందలపల్లి 10th కంప్లీట్ చేసినాను. ఇంటర్మీడియట్ మడక్సిరలో ఇది చేసినాను మేడం. సో దాని తర్వాత ఎటువంటి వృత్తులు చేశారు? అది అయిన తర్వాత ఈ మైరోడా స్వచ్ఛంద సంస్థ అని, మైరోడా ప్లాన్ ప్రాజెక్ట్, దాంట్లో నేను విద్యా వాలంటీర్గా గుడిదళ్ళి పలారం 5 ఏళ్ళు విద్యార్థులకు టీచర్గా పనిచేసినాను మేడం. అది అయిన తర్వాత
ఈ యుఎన్డిపి యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ దాంట్లో ఈ మహిళా సంఘాల్లో బుక్ కీపర్గా కూడా పనిచేసిన. అదైన తక్షణమే మేజర్ పంచాయతీ మేజర్ పంచాయతీ సర్పంచ్గా గుడిబండ. సో అన్ని వర్క్స్ ప్రజలతో కలిపి ఉన్నవే చేశారు యాక్చువల్గా చెప్పాలంటే. నేను మైరోడా ప్లాన్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు కూడా ఈ స్కూల్ అయిన తర్వాత ఈ మన ఎంఆర్ ఆఫీస్లో కానీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే 88లో ఆ రోజే ప్రజల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి స్టేషన్లో పోయి అర్జీలు రాసి ఎప్పుడు జనాల కోసమే సర్వీస్ చేసిన మేడం. ఒకవేళ మన సర్పంచ్ అయిన తర్వాత ఈ గ్రీవెన్స్ డే మన కరుణాకర్ గౌడ్ వీళ్ళందరూ జట్లో పోతే అంటే పుట్టపర్తికి పోవాలి కదా, అనంతపురం పోవాలి కదా, ఎట్లా పోతారని క్వశ్చన్ వేస్తారేమో మీరని వాళ్ళు జీప్ తీసుకొని వస్తే వాళ్ళ జట్లో పోయి కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చి సార్ ఈ విధంగా ఉంది దీన్ని పరిష్కారం చేయాలా అని చెప్పి దాదాపు మీరు ఎక్కడైనా ఆ సీసీ కెమెరా ఓపెన్ చేసి 4 వారాలు సోమవారాలు వస్తే 3 or 2 అటెండ్ అయినా మేడం. సో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ నియోజకవర్గంలో ఫస్ట్ సమస్య ఏది పరిష్కరించాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ కృష్ణా జలాలు హెచ్ఎల్సి కెనాల్ ద్వారా రైతులకు కృష్ణా జలాలు తీసుకొని రావాలా అనేదే మేడం నా ప్రధానమైనటువంటి ఉద్దేశం. అండ్ విద్య వైద్యం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కువగా విద్యలోను అండ్ వైద్యంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కువ డెవలప్మెంట్ చేసింది, అది కళ్ళకు కట్టినట్టు అందరికీ తెలుస్తుంది. సో వైద్యపరంగా ఎటువంటి సేవలు చేయాలనుకుంటున్నారు మీ నియోజకవర్గంలో? ఎక్కడ చూసినా మారుమూల ప్రాంతం మేడం. ఇప్పుడు మందలపల్లి కానీ మోర్బాగులు కానీ అక్కడ నుంచి గుడిబండకు రావాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు ఓర్చి రావాలా. గుడిబండకు వచ్చినా కూడా మెయిన్ వాళ్ళు చూసి మడక్సిరాకు రెఫర్ చేస్తారు, మరలా హిందూపురం అంటారు. అటువంటి ఇబ్బంది లేకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏదైతే మంచి వైద్యకు సంబంధించినటువంటి ఒక మెడికల్ కాలేజ్ మడక్సిరాలో ఏర్పాటు చేయాలా, చేసి తీరాలా అనే ఉద్దేశం మాలో ఉంది మేడం. మీ అండర్లో ఉన్న 5 మండలాలకు ఎటువంటి సేవలు కానీ ఎటువంటి అభివృద్ధి కానీ విద్యాపరంగా వైద్యపరంగా ఇంకా ఇతర వ్యాపార పరంగా చేయాలనుకుంటున్నారు మేడం? ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలతో దాదాపు 39 కోట్ల రూపాయలతో అమరాపురం, అగళి, గుడిబండ, మడక్సిర ఈ విద్యాలయం కోసం బిల్డింగులు అర్ధాంతరంగా ఆగినాయి. ఎంజేపీ స్కూల్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఇటువంటివి. సో 5 మండలాలకి అగళి, అమరాపురం, గుడిబండ, మడక్సిర, రొళ్ళ ఈ 5 మండలాలకి జూనియర్ కాలేజీతో పాటు డిగ్రీ కాలేజీలు కూడా ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రాంతం ఖచ్చితంగా వేరే ప్రైవేట్ కాలేజీలకు పోకున్నట్ల ఇక్కడే దగ్గరలో ఉండి మంచి విద్యను అభ్యసిస్తారని నా యొక్క కోరిక మేడం. సో ఇదే ప్రజాసేవా భావంతో ప్రచారంలోకి వెళ్ళండి, ప్రజలు తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు. సో ఎన్నికల తర్వాత మళ్ళీ కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.